హలో వెల్కమ్ టు ఐఏసీ. సో తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న మన ఐఏసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం సూపర్ 100 అనే ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసింది మన ఐఏసీ. ఈసారి నోటిఫికేషన్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకుని మన ఐఏసీలో ఇప్పుడు ప్రిపేర్ అవుతా ఉన్నారో వాళ్ళకి ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడింది అండ్ వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీగా కూడా చెప్పొచ్చు ఒకసారి. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఆల్రెడీ మీ క్లాస్లో అనౌన్స్ చేశారనమాట ఈ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దీనికి సంబంధించి. అయితే ఎగ్జామ్ డేట్, ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్, టైమింగ్స్ అనేవి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఎగ్జామ్ అనేది October 2nd ఉండబోతుంది. మార్నింగ్ 7:30 నుంచి 9 మధ్యలో. సో ఈ ఎగ్జామ్లో ఎలిజిబుల్ అయిన స్టూడెంట్ ఎంత బెనిఫిట్ పొందుతారు అనేది మనకి ప్రీవియస్గా మీరు ఐఏసీ సక్సెస్ మీట్స్లో ఉన్న అదేదైతే స్టూడెంట్స్ చెప్పారో అవి చూస్తే మీకు అర్థమవుతుంది. సో మన ఐఏసీ యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్లో కూడా ఉంటాయి, మీకు ఆ వీడియోస్లో ఉంటాయి. ఈవెన్ సక్సెస్ మీట్లో స్టూడెంట్స్ ఏమని చెప్పారు అంటే గతంలో ఇట్లానే మనకి నోటిఫికేషన్ పడినప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి యజ్ఞం అని ఒకటి కండక్ట్ చేసాం, అలాగే రిప్ అనేది ఒకటి కండక్ట్ చేసాం. ఇలాంటివి ఒక స్టూడెంట్ని ఎలా చేంజ్ చేశాయి, ప్రోగ్రెసివ్గా ఎలా తీసుకెళ్ళగాయి అని చెప్పి వాళ్ళ స్టేజ్ మీద నుంచి మాట్లాడుతూ ఉంటే సో ఇలాంటివి కనుక ఇంకా ప్రోగ్రామ్స్ మనం తీసుకురాగలిగితే మీకు ఇంకా బెటర్గా ఉంటుంది అని చెప్పేసి మన ఐఏసీ మేనేజ్మెంట్ ఆలోచించడం జరిగింది. ఒక స్టూడెంట్ ఏమని చెప్పారు అంటే ఈ ప్రోగ్రామ్కి వెళ్ళక ముందర అండ్ కొన్ని సబ్జెక్ట్స్లో ఒక పర్సన్ స్ట్రాంగ్, కొన్ని సబ్జెక్ట్స్లో వీక్, కానీ ఈ ప్రోగ్రాంలోకి వచ్చిన తర్వాత ఆయనకి వీక్గా ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో దాని మీద కాన్ఫిడెన్స్ పెరిగింది. స్ట్రాంగ్ గా ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆయనకి మెయిన్ వెపన్స్ గా అయినాయి ఎగ్జామ్ లో అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అండ్ ఈ ప్రోగ్రామ్ లో మన రూల్స్ కావచ్చు, టైమింగ్స్ కావచ్చు, అలాగే ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అది కావచ్చు, అండ్ మీకు ఒక డిసిప్లిన్ని తెచ్చిపెడతాయి ప్రిపరేషన్లో. అది చాలా ఇంపార్టెంట్. ఏ స్టూడెంట్కైనా వచ్చాము, క్లాస్లో కూర్చున్నాం, చదువుకున్నాం, ఓకే. సో కొంతమందికి ఏంటంటే అలా చదవలేరు, కొంతమందికి మోటివేషన్ కావాలి, కొంతమందికి గైడ్ చేయడం అనేది కావాలి. ఇవన్నీ ఒకే ప్లాట్ఫామ్లో దొరికేలాగా ఇలాంటి ప్రోగ్రామ్స్ని మన ఐఏసీ ఎప్పటికప్పుడు తెస్తూ ఉందన్నమాట. అందుకు మీరు యూటిలైజ్ చేసుకోవాలి. సో దానివల్ల మీరే చెప్తారు అంటే ప్రోగ్రామ్కి ముందర తర్వాత ఆ గ్రాఫ్ అనేది ఎలా చేంజ్ అయింది, సో మీలో ఉన్న ఏవైతే నెగిటివిటీస్ ఉన్నాయో లేకపోతే ఏవైతే వీక్గా అనుకున్న పాయింట్స్ ఉన్నాయో ప్రిపరేషన్లో అవన్నీ కూడా మీ స్ట్రెంగ్త్గా ఎలా మారాయని మీ పక్క స్టూడెంట్కి, మీ పక్క ఫ్రెండ్కి చెప్పే రోజు వస్తుంది. మీరు ఎప్పుడైతే సీరియస్గా ఈ సూపర్ 100లో ఉండడానికి ట్రై చేసి స్థానాన్ని సంపాదించుకున్నారో ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏం చేయాలి, ఇందులో స్థానాన్ని సంపాదించుకోవాలి, ప్లేస్ సంపాదించుకోవాలి అనుకుంటే ఏం చేయాలి, మేము పెట్టే ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో సో దాంట్లో టాప్ 100 సూపర్ 100లో ఉండాలి. సో ఆ టెస్ట్లో మీకు ఓవరాల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఉంటాయి? ఇంగ్లీష్ 10 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథ్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని జనరల్ అవేర్నెస్లోని అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఓవరాల్గా 50 క్వశ్చన్స్ అనమాట. సో మొత్తం 100 క్వశ్చన్స్ని మీరు గంటన్నర అంటే 90 minutes మీకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 90 minutesలో మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ చూడండి. వన్స్ మీరు సూపర్ 100లో ఉన్నారు అనుకుందాం. సో మీ ప్రోగ్రామ్ అనేది, మీ టైమింగ్ అనేది ఎలా ఉంటుందని కూడా నేను చెప్తాను. మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 7 వరకు అంటే డైలీ 14 hours మీకు ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. అది కూడా ఒక ప్లాన్డ్గా మార్నింగ్ 5 నుంచి ఏ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది, ఎలా ఉంటుంది, అండ్ మీకు రివిజన్ అనేది ఎలా ఇస్తారు, ఎక్స్ప్లెనేషన్స్ ఎలా ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ప్రీ ప్లాన్డ్గా మీకు కంప్లీట్గా ఒక షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. అంతేకాదు మార్నింగ్ మీకు బ్రేక్ఫాస్ట్తో అది స్టార్ట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీకు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ రివిజన్ కావచ్చు, టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ కావచ్చు, అలాగే నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే సాల్వ్ చేయడానికి అండ్ అక్కడ హెల్ప్ అనేది కావచ్చు, అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్. మీకు ఎవరైనా మన ఐఏసీఈ ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే ప్రీవియస్ నోటిఫికేషన్కి సంబంధించి ప్రిపేర్ అయిన వాళ్ళు, యజ్ఞం బ్యాచ్లో ఉన్న వాళ్ళు, మేము చెప్పడం కాదు మీరే అడగండి, ఇంకా మాకన్నా బాగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ట్రూ ఎక్స్పీరియన్స్ని అంటే రోజుకి 14 గంటలు వాళ్ళు అక్కడ ఉండి సో ఎక్స్పీరియన్స్ చేసిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా, వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. అంత మంచి ప్రోగ్రామ్. ఒక స్టూడెంట్కి జనరల్గా ప్రిపరేషన్తో పాటుగా ఏం కావాలి అనేది కూడా ఒకే ప్లాట్ఫామ్లో ఇచ్చే ప్రోగ్రామ్గా దీన్ని చెప్పొచ్చు.
అండ్ నెక్స్ట్ వన్ 30 days, ఇలా ఒక రోజు 2 రోజులు వారం రోజులు కాదు, నెల రోజులు జరుగుతుంది, 30 days జరుగుతుంది. అంటే ఓవరాల్ గా 400 గంటలు, 400+ అవర్స్, 400 గంటలకి పైగానే సో మీ టైంని మాకు కేటాయిస్తే గనక, సో మీరు కేటాయించడానికి రెడీ అయ్యి ఈ సూపర్ 100లో ఉంటే గనక మార్నింగ్ 5 to 7 ఏదైతే ఈ షెడ్యూల్ ఉందో దాన్ని మీరు కరెక్ట్ గా ఫాలో అయితే గనక మీరే చెప్తారనమాట. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ సూపర్ 100 ఏంటి అనేది, మీ ప్రోగ్రెస్ ఏంటి అనేది కూడా. అలాగే నెక్స్ట్ నేను చెప్పాను కదా, ఈ నోటిఫికేషన్ కి ఎవరైతే ఐఏసీలో అడ్మిషన్ తీసుకుని ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఇది కంప్లీట్ గా ఫ్రీ అన్నమాట. జస్ట్ మీరు ఆ టెస్ట్ రాసి అందులో ప్లేస్ ని సంపాదించుకోవడమే. అండ్ ద నెక్స్ట్ వన్ మీరు చూడొచ్చు ఇక్కడ, సో ఈ ఏదైతే మనం పెడుతున్నామో సూపర్ 100 అనేది, ఈ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అనేది మన ఐఏసీఈ స్టూడెంట్స్ కి, అది కూడా ఈ నోటిఫికేషన్ కి ఎవరైతే అడ్మిషన్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారో సో ఆ స్టూడెంట్స్ కి సంబంధించి ఇది పెట్టడం జరుగుతుంది. ఎగ్జామ్ కావచ్చు, ప్రోగ్రామ్ కావచ్చు. అండ్ ఫస్ట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. అండ్ ఎవరైతే లాస్ట్ టైం మిస్ అయ్యి ఇప్పుడు ప్రిపేర్ అవుతా ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే కోచింగ్ తీసుకుంటా ఉన్నారో వీళ్ళకి ఇంకా మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు అనమాట. వీళ్ళిద్దరినీ కూడా ఒకే ప్లాట్ఫామ్ లో ఇంతసేపు మనం కలిపి కూర్చోబెట్టగలిగినప్పుడు, ఈ ఫెసిలిటీస్ అన్ని ఇచ్చినప్పుడు, అంటే జనరల్ గా ఈ ప్రోగ్రామ్స్ లో ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ డిస్ట్రాక్షన్ అక్కడే కట్ అయిపోతుంది. ఏంటి, ఎర్లీ మార్నింగ్ లేచి చదవాలి అంటే ఎవరికైనా బద్ధకంగానే ఉంటుంది. ఒక రోజు చదువుతాం, 2 రోజులు చదువుతాం, 3 రోజులు చదువుతాం. సో 4వ రోజు నుంచి ఏదో ఒక ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి స్కిప్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, మీరు ఖచ్చితంగా రావాలి. సో మిమ్మల్ని మానిటర్ చేసుకుంటా ఉంటారు మా వాళ్ళు, మీరు వస్తున్నారా లేదా, ఎగ్జాక్ట్ గా టైంకి అది ప్రజెంట్ అవుతున్నారా లేదా, అంటే మీరు ఖచ్చితంగా 5 o'clock అనే దాన్ని మీరు అడాప్ట్ చేసేసుకుంటారు. ఈ 30 రోజుల్లోనే మీకు అది ఈజీగా అడాప్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్, అతిపెద్ద డిస్ట్రాక్షన్ ఎవరికైనా సరే మొబైల్ ఫోన్ కదా. సో ఒక 10 నిమిషాలు ఇట్లా చదవగానే ఏదో ఒక డౌట్ ఉందనో, లేకపోతే ఎవరికైనా కాల్ చేయాలనో, లేదా మనకే కాల్ వచ్చిందనో, ఒక్క 5 minutes మనం జస్ట్ దాని మీద స్పెండ్ చేస్తే ఒక 1 hour డిస్ట్రాక్ట్ అయిపోతాం జనరల్ గా. సో మీరు ఈ ప్రోగ్రామ్ లో ఉన్నంతసేపు, అంటే మీరు మార్నింగ్ 5 నుంచి అండ్ ఈవినింగ్ 7 వరకు ఉన్నంతసేపు మీ దగ్గర మొబైల్స్ అనేవి ఉండవు. సో మొబైల్స్ ని అలౌ కూడా చేయరనమాట. సో సెకండ్ డిస్ట్రాక్షన్ కూడా పోతుందా. థర్డ్ వన్, సో చాలా మందికి ఏముంటదంటే ఒక 2 hours చదవగలరు, 1 hour చదవగలరు. సో దాని తర్వాత అట్లా కూర్చుని ప్రిపేర్ అవడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కూర్చోబెట్టి ఊరికి ఒకే పద్ధతిలో చెప్పకుండా, అండ్ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ మోడ్ ఉంటే ఒకసారి డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది, ఒకసారి రివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది, ఒకసారి డౌట్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏమంటాం డివిజన్ తోటి ఒక డేని మొత్తం కూడా మీకు ప్లాన్ చేసి మిమ్మల్ని ట్రైన్ చేయడం అనేది ఇందులో జరుగుతుంది అనమాట. అండ్ ఈ ఎగ్జామ్ అనేది దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ లో జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా కంప్లీట్ గా దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ లో ఉంటుంది. అండ్ మనకి బ్యాచ్ 1 ఈ సూపర్ 100 కి సంబంధించి October 4th స్టార్ట్ కాబోతుంది. అండ్ October 2nd మీకు ఎగ్జామ్ జరుగుతుంది. October 4th నుంచి మీకు ఇది ఏదైతే ఈ ప్రోగ్రామ్ అని చెప్పామో ఆ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ కాబోతుంది. అండ్ మా వినయ్ సార్ ఐఏసీ మేనేజ్మెంట్ ఎప్పుడు చెప్తా ఉంటుంది, జాబ్ కొట్టే వరకు కూడా సో మీ ప్రతి అడుగులో మీ లక్ష్యం వైపు ఐఏసీ మీకు తోడుగా ఉంటుందని. నేను చాలాసార్లు నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇది చూసినప్పుడు నాకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటర్లింక్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇదే నేను యజ్ఞంకి సంబంధించి నోటిఫికేషన్ చెప్పినప్పుడు, ఇదే నేను రిప్కి సంబంధించి నోటిఫికేషన్ చెప్పినప్పుడు, ఆ స్టూడెంట్స్ ఆ నోటిఫికేషన్ యూజ్ చేసుకుని సక్సెస్ మీట్ లో చూసినప్పుడు ఒక ప్రౌడ్ మూమెంట్, ఒక ప్రౌడ్ ఫీల్ అనేది ఉందన్నమాట. మీరు యూనిఫామ్ వేసుకుంటే ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతారో, ఆ రోజు ఆ స్టేజ్ మీద ఆ స్టూడెంట్స్ నుంచి సక్సెస్ మీట్ లో అలా చెప్పినప్పుడు మాకే అంత ప్రౌడ్ మూమెంట్ అనేది కలిగింది. మళ్ళీ అదే మాట, అదే ప్రౌడ్ మూమెంట్ మీ దగ్గర నుంచి, మీరు ఎవరైతే ఇప్పుడు ఇది చూసి నేను సూపర్ 100లో ఉండాలి అనుకుంటున్నారో మీ దగ్గర నుంచి మేము అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము వినాలి అండ్ మేము మళ్ళీ ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. సో కాబట్టి మీ సీట్ ఏదైతే ఉందో, మీ స్థానం ఏదైతే ఉందో సూపర్ 100లో అది దక్కించుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.